హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్రమ రవాణా నియంత్రణ ఆర్ అక్రమంగా రవాణా అవుతున్న లేకపోతే లైంగిక వేధింపులకు గురవుతున్న స్త్రీ సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ఓకే, స్త్రీల గురించి సంక్షేమం గురించి ప్రవేశపెట్టిన పథకాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో ట్రిక్ ఏం లేదు, సో దాన్ని బేస్ చేసుకుని పెట్టిన. సో అక్రమంగా రవాణా, సో మహిళల్ని అక్రమంగా రవాణా ఎందుకోసం చేస్తారు అంటే లైంగిక వ్యాపారం అంటే మీన్స్ లైంగిక వ్యాపారం, వేశ్య వృత్తిలోకి అట్లా పెట్టేసేసి వాళ్ళ ద్వారా డబ్బులు, అంటే సింపుల్గా చెప్పేయాలంటే అక్రమంగా రవాణా చేసి వాళ్ళని అమ్మేసి వేశ్య వృత్తిలోకి అమ్మేసి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో అందుకోసం మ్యాక్సిమం అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. 85% లైంగిక వ్యాపారంలోకి పంపుతుంటారు అక్రమ రవాణా ద్వారా చేసిన పర్సన్స్ని. సో ఓవరాల్గా ఏంటి అంటే అమ్మేస్తారు, ఓకే, అక్రమంగా రవాణా చేసి అమ్మేస్తారు. సో అమ్మేసడం ద్వారా వాళ్ళని అమ్మేయడం ద్వారా వాళ్ళ డబ్బులు వస్తూ ఉంటాయి. సో దాన్ని బేట్ చేసుకొని కోడ్ పెట్టిన ఫ్రెండ్స్. ఈ అక్రమ రవాణా ఎందుకోసం చేస్తారంటే డబ్బుల గురించే. సో అమ్మేస్తారు, మొత్తం ఓవరాల్గా అయితే అమ్మేస్తారు. సో వేసే వృత్తిలోకో దేనికో అమ్మేస్తారు, అమ్మేయడం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో దాన్ని బేట్ చేసుకొని ఇక్కడ కోడ్ పెట్టినాం. పాపధర, సో అమ్మేస్తారు. ఎట్లా అంటే పాపధర సవ్ అని చెప్తారు, ఓకే. సో వాళ్ళు అక్రమంగా రవాణా చేసేస్తారు, చేసిన తర్వాత పాపధర ఎంత అంటే సవ్, ఓకే, పాపధర సవ్ అని చెప్తారు, ఓకే. అట్లా మనం ఈ అక్రమ రవాణా నియంత్రణ అక్రమంగా రవాణా అవుతున్న లేకపోతే లైంగిక వేధింపులకు గురవుతున్న స్త్రీల యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. పాపధర సవ్వు, ఓకే, పాపధర ఎంత అంటే 100 రూపాయలు అని అమ్మేస్తారు, ఓకే. సో ఇది గుర్తుంటే మనకి ఈ పథకాలు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సవ్ బేస్ చేసుకొని స్వధార్ 2002, స్వధార్ గృహ 2002, ఓకే. తర్వాత బేస్ చేసుకొని ఉజ్వల పథకం 2007, ఓకే. నెక్స్ట్ పీ బెడ్ చేసుకొని పూర్ణశక్తి పథకం 2013, ఏ బెడ్ చేసుకొని ఆపరేషన్ ముస్కాన్ 2015, పీ బెడ్ చేసుకొని ప్రజ్వల 1996, నెక్స్ట్ ఏ బెడ్ చేసుకొని ఆస్ట్రై 2016, ధర బెడ్ చేసుకొని దర్పణ్ యాప్ బై టీఎస్ తెలంగాణ గవర్నమెంట్ దర్పణ్ యాప్ 2018. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ ప్రజ్వల 1996, మిగతా అన్ని కూడా సీక్వెన్స్ లోనే ఉంటాయి, ఓకే. సో మామూలుగా మనం ఒకవేళ సీక్వెన్స్ లో అరేంజ్ చేయమని మనం అరేంజ్ చేయొచ్చు. సో స్వధార్ వచ్చేసరికి 2002, ఉజ్వల వచ్చేసరికి 2007, పూర్ణశక్తి పథకం 2013, ఆపరేషన్ ముస్కాన్ 2015, ప్రజ్వల 1996, ఇది ఒకటి ముందు ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆస్ట్రై 2016, దర్పణ్ యాప్ 2018. సో మన సీక్వెన్స్ లో పెట్టేసుకోవచ్చు. ఈ పథకాలు ఎందుకోసం పెట్టినారో ఎవరెవరు పెట్టినా ఒకసారి సింపుల్ గా చూద్దాం ఫ్రెండ్స్. స్వధార్ 2002 ఆర్ స్వధార్ గృహ. సో ఎందుకోసం పెట్టిర్రు అంటే లైంగిక వేధింపులకు గురవుతున్న వారు, లేకపోతే అక్రమ రవాణాకు గురైన వారు, లేకపోతే వేశ్య వృత్తిలోకి లాగబడిన వారు, నిరాధనకు గురైన వారి గురించి పెట్టింది, ఓకే. అక్రమ రవాణాకు గురైన వారు, లేకపోతే వేశ్య వృత్తిలోకి లాగబడ్డవారు, లేకపోతే నిరాధరణకు గురైన మహిళల గురించి పెట్టిన పథకమే స్వధార్ 2002, ఓకే. సో దీంట్లో భాగంగా వాళ్ళకి న్యాయ సలహాలు ఇస్తారు, పునరావాసం కల్పిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఓకే. సో ఎగ్జామ్ గ్రూప్ 1లో వచ్చినట్టుంది, ఓకే. న్యాయ సలహాలు ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళకి పునరావాసం కల్పిస్తారు. సో ఈ స్వధార్ గృహ పథకంలో. నెక్స్ట్ ఉజ్వల పథకం. సో లైంగిక వేధింపులు తగ్గించడం గురించి ప్రవేశపెట్టిన పథకమే ఉజ్వల పథకం, 2007లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ పూర్ణశక్తి పథకం గ్రామాలలో పూర్ణశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి బాల విక్రయాలు, బాల వివాహాలు తగ్గించడం కోసం ఈ పూర్ణశక్తి పథకం 2013లో పెట్టారు, ఓకే. పూర్ణశక్తి కేంద్రాలు గ్రామాల్లో ఏర్పాటు చేసి బాల విక్రయాలు, ఓకే, బాల్య వివాహాలు వాటిని తగ్గిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ కేంద్ర హోంశాఖ, స్త్రీ శిశు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడపబడే ఆపరేషన్ ముస్కాన్, ఓకే, తప్పిపోయిన మహిళలు, బాలబాలికల గురించి ఇది పనిచేస్తూ ఉంటుంది, ఓకే. తప్పిపోయిన బాలబాలికలు, స్త్రీల గురించి పనిచేసేది ఏంటంటే ఆపరేషన్ ముస్కాన్ 2015 బై ద సెంట్రల్ హోంశాఖ అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఓకే. దాని తర్వాత వచ్చేసరికి ప్రజ్వల 1996 లైంగిక వేధింపులు తగ్గించడం గురించి ప్రవేశపెట్టిన పథకం ప్రజ్వల పథకం. నెక్స్ట్ ఆస్ట్రై పథకం 2016 బై రాజస్థాన్. సో రాజస్థాన్ గవర్నమెంట్ ఈ ఆస్ట్రై పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకోసం అంటే సో పిల్లల్ని సురక్షితంగా వదిలి వెళ్ళడానికి. సో కొంతమంది ఆడపిల్లలు వద్దనుకుంటారు, సో వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్లో వదిలేయడం గురించి ఉయ్యాల పథకం, క్రాడిల్స్. సో ప్రతి హాస్పిటల్స్లలో క్రాడిల్స్ పెట్టేస్తే సో ఎవరైతే ఆడపిల్లలు వద్దనుకుంటారో వాళ్ళ ఆడపిల్లల్ని ఆ ఉయ్యాలలో వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు. నెక్స్ట్ ధర బేస్ చేసుకుని దర్పణ్ యాప్, ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా దర్పణ్ యాప్ని తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది. సో ఎందుకోసం అంటే తప్పిపోయిన బాలబాలికలు, స్త్రీల గురించి. సో ఇది ఫ్రెండ్స్
అక్రమ రవాణా నియంత్రణ ఆర్ అక్రమంగా రవాణా అవుతున్న స్త్రీల సంక్షేమం గురించి ప్రవేశపెట్టే పథకాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్. సో ట్రిక్ ఏం లేదు. సో అక్రమంగా రవాణా చేసి అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఏం చెప్తారంటే ధర 100 రూపాయలు అని చెప్తారు, 100 200 అని చెప్తారు. సో అది బెట్ చేసుకుని పెట్టిన పాపధర సౌ. ఓకే, పాపధర సౌ. సో అన్ని సీక్వెన్స్ లో ఉంటాయి ఎక్సెప్ట్ ప్రజ్వల 1996. ఓకే, మిగతా అన్ని కూడా సీక్వెన్స్ లో ఉంటాయి. సో అది దాని తర్వాత వికలాంగులు ఎక్కువ తక్కువ ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. సో ట్రిక్ ఏంటి అంటే వికలాంగురాలైన ఉమా వికలాంగురాలు ఈమె ఎంఎస్ చేసింది. ఎక్కడ చేసింది? ఢిల్లీలో చేసింది. ఢిల్లీలో $1,00,000 కట్టి చేసింది. సింపుల్ అయిపోయింది. సో ఇది గుర్తుంటే మనకి వికలాంగులు ఎక్కువ తక్కువ ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంటాయి ఫ్రెండ్స్. వికలాంగులైన ఉమా ఎంఎస్. సో ఎంఎస్ ఢిల్లీలో చేరింది $1,00,000 కట్టి. ఓకే, వికలాంగురాలైన ఉమా ఎంఎస్ ఢిల్లీలో చేరింది $1,00,000 కట్టి. ఓకే, ఇక్కడ ఊ బెట్ చేసుకుని ఉత్తరప్రదేశ్, మా బెట్ చేసుకుని మహారాష్ట్ర వికలాంగులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ ఎం బెట్ చేసుకొని మిజోరాం, ఎస్ బెట్ చేసుకొని సిక్కిం వికలాంగులు తక్కువ ఉన్న రాష్ట్రాలు. తర్వాత ఢిల్లీ బెట్ చేసుకొని ఢిల్లీ, చేరి బెట్ చేసుకొని పుదుచ్చేరి. ఓకే, వికలాంగులు ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ లక్ష బెట్ చేసుకొని లక్షద్వీపులు, డాలర్ బెట్ చేసుకొని డామన్ డయ్యు వికలాంగులు తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఈ విధంగా ఉమా ఎంఎస్ ఢిల్లీలో చేరింది $1,00,000 కట్టి. ఓకే, వికలాంగురాలైన ఉమా ఎంఎస్ ఢిల్లీలో చేరింది $1,00,000 కట్టి ఉంటే మనకి వికలాంగులు ఎక్కువ తక్కువ ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు ట్రిక్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.